సో 14 ఏళ్ల ఒక బాలిక పైన ఇంతమంది రోజుల తరబడి అత్యాచారం చేస్తూ ఉంటే ఇటీవల ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకు వెలుగులోకి వచ్చింది అంటే, ఆ అమ్మాయి ప్రస్తుతం 7 నెలల గర్భవతి. అమ్మాయి గర్భం దాల్చి 7 నెలలు అవుతోంది. 7 నెలల గర్భవతి. ప్రస్తుతం అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంత జరుగుతుంటే ఈ ఇన్సిడెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందన జీరో. వెరీ అన్ఫార్చునేట్. రాష్ట్ర ప్రభుత్వ స్పందన జీరో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత మా ప్రధాన ఎజెండా అని చెప్తూ వచ్చిన నాయకత్వం ఎందుకు ఏడుగుర్రాలపల్లి వైపు చూడలేకపోతోంది? ఎందుకు ఏడుగుర్రాలపల్లిలో ఆ బాలిక పడిన నరకాన్ని గుర్తించలేకపోతోంది? ఎందుకు ఆ బాలిక తరహాలో ఇంకెవరు అటువంటి అట్రాసిటీని ఫేస్ చేయకూడదు అని భావించలేకపోతుంది? ఎందుకు ఆ బాలిక దగ్గరకు ఒక అధికారినో, ఒక మంత్రినో, ఒక నాయకుడినో పంపించలేకపోతుంది? మేమున్నామనే భరోసా ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వలేకపోతుంది? ప్రభుత్వం ఈ ఇన్సిడెంటు బయటికి రాకుండా ఉంచాలనే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజలే మా ఎజెండా అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మీడియా కిందికి ఇది వార్తే కాకుండా పోయింది. ఎందుకు ఈ వార్త రాసే ప్రయత్నం కూడా చేయకుండా పోతున్నారు?